పుష్ప రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంది బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడంతో రివ్యూ అయితే చేసినా. ఒకసారి వీళ్ళు రివ్యూ చూడండి. అందులో స్పాయిలర్ చెప్పాలా, ఇందులో ఏంటంటే స్పాయిలర్ చెప్తా ఎక్కడ నుండి ఏమేమి యాడ్ చేశారు. చాలా మందికి థియేటర్కి వెళ్ళేటటువంటి తీరుకుంటుంది కాబయ్యా 20 నిమిషాల కోసం మేమంత డబ్బులు పెట్టాలని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు. వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరు విన్న తర్వాతైనా ఇలాంటి సీన్లు చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు థియేటర్కి, నాది గ్యారంటీ. సో ఎలా ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మొత్తం బుక్ రాసుకొచ్చిన దాంట్లో క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, మొట్టమొదటి ఏంటంటే ఈ రీలోడెడ్ వర్షన్ మీరు చూస్తే మట్టికి ఖచ్చితంగా సుకుమార్ గారిని తిడతారనమాట. ఎందుకు తిడతారు, అంత మంచి సీన్ని నీకు డిలీట్ చేయడానికి చెయ్యాలా వచ్చింది సుక్కుబాయ్, ముందు ఎడిటర్ గాని అన్నాలని చెప్పి మీరు ప్రతి ఒక్కరు అనుకుంటారు. నిజంగా భయ్య క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే అయిపోయింది, ఏదో అసంతృప్తి ఉందని చెప్పి నేనైతే అనుకున్నాను. మనకి పార్ట్ 1లో చూసుకున్నట్లయితే అజయ్ వాళ్ళ అన్నయ్య చేసిండు, పుష్పరాజు గారు చైన్ లాక్కున్నా అనమాట. చైన్ లాక్కొని తన కూతురికైతే ఇవ్వడం జరిగింది. అది మనకి పార్ట్ 2లో కూడా చూపించారు. ఓ అన్న తాతయ్య నీకు ఇచ్చిన చైన్ ఎట్టుంది అని చెప్పి చూపిస్తుంది, కావాలంటే నువ్వే తీసుకో అన్నప్పుడు పుష్పరాజు గారు ఏం మాట్లాడు, ఇలా కళ్ళు ఇలా పెట్టి చూస్తాను అనమాట. అక్కడ నీది కావాలంటే నీకు తీసుకో అన్నప్పుడు కూడా అక్కడ కొద్దిగా ఎమోషన్ అనేటటువంటి మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే తన చైన్ తనకి ఇవ్వటం, ఎస్ తన ఐడెంటిటీ అయితే పార్ట్ 1లో లేదు అని చెప్పి తనైతే పోరాడుతుండో తన ఐడెంటిటీ తను పొందిండు. దాంతోపాటు తన నాన్న ఇచ్చినటువంటి గిఫ్ట్, నాకు మా నాన్న ఇచ్చినటువంటి ఒకే ఒక్క చైన్ రా, దాన్ని కూడా లాగేసుకున్నారా అని చెప్పి పార్ట్ 1లో ఫుల్ ఎమోషన్ అవుతున్నాను అనమాట. సో దాన్ని రప్పించుకోవాలి అనేటటువంటిది మెయిన్ అని చెప్పి చూపించాను. నిజంగా క్లైమాక్స్లో చైన్ వాళ్ళ అన్న తన చేతులతో మెల్ల తగిలేస్తుంటే అబ్బా సాధించావన్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇది కదరా మాకు కావాల్సింది. దీన్ని సీన్ అసలు సినిమాకు ఉన్నటువంటి మెయిన్ సీన్ని ఎలా డిలీట్ చేసే సుక్కుబాయ్ అని చెప్పి మీరు ప్రతి ఒక్కరు అనుకుంటారు. నాది మట్టికి గ్యారంటీ ఈ సీన్ చూడడానికైనా మీరైతే థియేటర్కి వెళ్ళాలి. క్లైమాక్స్ దాకా వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్లోనే మొత్తం యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎక్కడి నుండి యాడ్ అయిందంటే జాతర సీన్ అయిపోయిన తర్వాత మన పుష్పరాజు గారు ఇంకా అదే ట్రాన్స్లో ఉంటాడు, టూయ్ అంటాడు అనమాట, అదే ట్రాన్స్లో ఉంటాడు. సో అప్పుడు ఏంటంటే మన బన్వర్షన్ షికావత్ ఒక ఫేక్ ఎర్రచందనాన్ని కనిపెట్టిండు కదా, దాన్నంతా కూడా గోడానికి తలలిస్తాడు. మన మంగళం సీన్కు ఫోన్ చేస్తాడు, నాకు ఒరిజినల్ ఎర్రచందనం ఒక టక్కు పంపి అని అడుగుతాడు. ఆ విధంగానే తనైతే ఒక ఒరిజినల్ ఎర్రచందనం ఒక టక్ అయితే తీసుకొస్తాడు. ఇన్ఫెక్షన్కి వచ్చే వాళ్ళకి ఎర్రచందనాన్ని అయితే చూపిస్తాడు. వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తాడు. వాళ్ళు మొత్తం టెస్ట్ చేసి ఇదంతా ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ఎర్రచందనమే, మేము దీన్ని కనిపెట్టాం, త్వరలోనే వేలం పాటేసి దీన్ని అప్పచెప్తాం అని చెప్పి చెప్తారు అనమాట. దాంతో సిండికేట్లో గొడవలు అయితే మొదలవుతాయి అనమాట. ఒరిజినల్ ఎర్రచందనం ఎక్కడుందో చెప్పు పుష్ప అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిండికేట్ మెంబర్స్, సీఎం అందరూ కూడా తను క్వశ్చన్ చేస్తారు. దాంతో ఏం చెప్తారు అని అంటే నేను ఆ విధంగా చెప్పాలనేటటువంటిదే ఆ షికావత్ గారి ప్లాన్. ఇక్కడ నేను కానీ ఎర్రచందనం ఎక్కడుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పాను అని అంటే ఇక షికావత్ గారి చెవులో చెప్పినట్టే నేను అస్సలు చెప్పినట్టు. దాంతో వాళ్ళందరూ కూడా మేమంతా కూడా సిండికేట్లో మెంబర్స్నే కదా, నా మీద మీకు నమ్మకం లేదని చెప్తారు అనమాట. వ్యాపారం అంటేనే నమ్మకం ఉండాలి, మీకు నా మీద నమ్మకం లేదా, నేను ఇది ఎర్ర సొక్క అని చెప్పానంటే ఇది ఎర్ర సొక్క మట్టికే, మీరు నమ్మండి నమ్మకపోండి, సరుకు నా దగ్గరే ఉంది, ఆడు చేసేటటువంటిది అబద్ధం, నేను త్వరలోనే మీకు డబ్బులు చూపిస్తా, కావాలంటే పందెం కాద్దా, ఆ చందనం కానీ అది ఒరిజినల్ చందనం అయితే నేనైతే మొత్తం వాటా వదిలేసుకుంటా అని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఎలివేషన్ సీన్లు పీక్స్లో పడతాయి. ఆ తర్వాత మన బన్వర్షన్ షికావత్ గారు కనిపెడతాడు. ఇదంతా కూడా మనకు చూపించేటటువంటిది. అక్కడ చూసుకున్నట్లయితే మీరు టీజర్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఒక అరబిక్ వ్యాన్ ఉంటుంది అనమాట. దాంట్లో జక్కారెడ్డి అయి ఉండొచ్చు, వాహిద్ అయి ఉండొచ్చు. వాహిదేవుడు హెలికాప్టర్లో వచ్చింది కదా, ఫస్ట్ 10,000 కోట్లు 5,000 కోట్లు డీల్ జరిగింది కదా వాడితో, వాడు ఆ కారులో ఉంటారనమాట. తప్పించుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మధ్యలో జరిగేదంతా కూడా మనకు చూపిస్తాడు. ఆ బోట్లోన ఎడ్ల బండ్లు కట్టింది, దాన్నంతా కూడా బోర్డర్ దాటించింది, శ్రీలంకలో ఆ యొక్క సరుకు కలెక్ట్ చేసుకుంది. ఇదంతా కూడా మనకు అక్కడైతే చూపించిన తర్వాత ఏమంటే ఇక్కడ వాహిద్ అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో ఈ జక్కారెడ్డి చచ్చిపోతారనమాట. అండ్ వాహిద్ గారు కొనుబురితో ఉంటాడు, వాడికి అయితే కత్తి ఇక్కడ గుచ్చుకొని ఉంటుంది, వాడిని బెదిరిస్తారనమాట. అసలు పుష్పరాజు గారు సరుకు ఎవరికి అమ్ముతుండు, ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే తనంతా కూడా పెద్ద తలకాయల గురించి చెప్తాడు. సరుకు ఎక్కడ ఉంది, ఎక్కడ చేరబోతుంది అనేటటువంటిది చెప్తాడు. మొత్తాన్ని కూడా జపాన్కి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో మనకి స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే జపాన్లో కట్టేది కదా, మళ్ళీ అక్కడే స్టార్ట్ అయింది అనమాట. అదంతా కూడా జపాన్లో ఉంది, అదంతా కూడా హవాలా సరుకు. సో ఏం చేస్తారంటే ఆ సరుకు ఏమంటే నేనే ఉండాలి, ఆ సరుకును నేనే తీసుకెళ్ళాలని చెప్పి తనే కంటైనర్లో తనకు కావాల్సిన ఫుడ్ గిడ్డు అన్నీ చేసుకొని మళ్ళీ కూలోలాగా అవతారం వేసుకొని గొడ్డలు పట్టుకొని అయితే బయలుదేరుతాడు. సరుకుతో పాటు అక్కడికి వెళ్తారు. అక్కడైతే ఫైట్ జరిగితే దాంతో జపాన్ వాడు గుర్తిస్తాడు ఈడే పుష్పరాజు అని. ఆ తర్వాత వాడితో డీల్ అయితే కుదిరించుకుంటాడు అనమాట. అండ్ అక్కడ మనకు జరిగేటటువంటి ఫైట్ సముద్రంలో పడిపోయిన తర్వాత వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి సముద్రంలోకి దూకుతారు. వాళ్ళందరూ శవాలతో అయితే బయటకు వస్తాడు. నీకు జరిగినటువంటి అవమానానికి సారీ అని చెప్పి ఆ పెద్ద తలకాయ గారు చెబుతాడు.
వాడికైతే హవాలా డబ్బులు అయితే ఇచ్చేస్తారు అనమాట. సగం నోటు ఎత్తుడు, సగం నోటు కాదు కావాల్సింది బ్రాండ్ కావాలని చెప్పి ఈ విధంగా ఒక వైట్ క్లాత్ మీద తన యొక్క బ్లడ్తో బ్రాండ్ వేస్తారు అనమాట. ఇది వేసుకొని రండి, ఎవడు కూడా దీన్ని ఆపలేడు, అప్పుడే దీన్ని గుర్తించగలదు. ఒక సీల్ అనేది అయితే మనకు చూపిస్తారనమాట. ఆ తర్వాత డబ్బంతా కూడా ఆ పెద్ద కంటైనర్లో అయితే ఇండియాకి రావడం జరిగింది. ఇంకా మనోడైతే సీఎం అవుతాడు. ఇది ఫ్రెండ్స్ యాడ్ చేసింది. స్టార్టింగ్ కానుండి ఎండింగ్ దాకా ఒక 20 నిమిషాలు అయితే ఇది ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి బన్వర్షన్ షికావత్కి సంబంధించినటువంటి సీన్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డబ్బంతా కూడా పనిచేయడం జరిగింది. జరిగిన తర్వాత నాకు కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఆ డబ్బులు ఆ సోఫాలో పెట్టుకొని జాలిరెడ్డి దగ్గరికి అయితే బయలుదేరుతారు. జాలిరెడ్డి దగ్గరికి వెళ్ళి జక్కారెడ్డి నాకు లైఫ్ ఇచ్చినోడు, ఆ పొద్దు వచ్చి మినిస్టర్ గారికి మొత్తం చెప్పు, ఎంపీ గారికి జరిగేదంతా వివరించు అని చెప్పి ఆ పొద్దు జక్కారెడ్డి చెప్పకపోయి ఉన్నట్టయితే నేను ఈ రోజు ఈ సిండికేట్లో ఎదిగేటోని కాదని చెప్పి జాలిరెడ్డికి చెప్తున్నాను. నేను ఎంతో కొత్త రుణపడి ఉన్నాను అంటే దానికి ఖచ్చితంగా కారణం జక్కారెడ్డి అని చెప్తున్నాడు. ఆ తర్వాత కొండారెడ్డి నా వల్లే చనిపోయిండు అని చెప్పి నువ్వు నాతో చేతులు కలిపప్ప జాలిరెడ్డి, మనం ఏలేద్దామని చెప్పి చెప్తారు. ఆ తర్వాత నీకు డబ్బులు ఇస్తా, నీకు వచ్చేటటువంటి 300 వాటా ఇస్తా అని చెప్పి అక్కడ జాలిరెడ్డి అని బతిలాడడం జరిగింది అనమాట. ఓనీ నాకు డబ్బులు వద్దు, నాకు నీ ప్రాణమే కావాలంట. గన్ను మన జాలిరెడ్డి గారి ముందు పెడతాడు, కాలు నన్ను చంపేసి అని చెప్తాడు అనమాట. జాలిరెడ్డి గారి ఈ విధంగా షూర్ పెడతాడు. కాకపోతే ఏంటంటే తన పొజిషన్ సరిగ్గా ఉండదు, తన కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు. కాల్చే టైంలో స్లిప్ అయి అవతల వెళ్ళిద్ది అనమాట. జాలిరెడ్డి నువ్వు ఆ డబ్బులు వద్దు, నాకు ఆ గన్ను కావాలని చెప్పి గన్ను ముట్టుకున్నావు చూసావు, అక్కడే నువ్వు నాకు నచ్చిన, నువ్వు నించునేటటువంటి పొజిషన్లో నీ అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రా, మనం తేల్చుకుందామని చెప్పి పుష్పరాజు గారు ఆ సోఫాని ఆ డబ్బుల్ని ఆ గన్ను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట. ఇది జాలిరెడ్డి గారిని హైలైట్ చేసి చూపించారు, బన్వర్షన్ షికావత్ని హైలైట్ చేసి చూపించారు. ఈ కొన్ని సీన్లు అయితే యాడ్ చేయడం జరిగింది. జాలిరెడ్డి దగ్గర ఒక 5 నిమిషాలు యాడ్ చేశారు, బన్వర్షన్ షికావత్ దగ్గర ఒక 19 నిమిషాలు యాడ్ చేశారు. లాస్ట్లో చూసుకున్నట్టు ఒక 2 మినిట్స్ యాడ్ చేశారు. ఓవరాల్గా 22 మినిట్స్ అటు ఇటుగా అవుతుంది ఫ్రెండ్స్. సో యాడ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనేటటువంటిది నేనైతే మీకు క్లియర్ అండ్ కరెక్ట్గా వివరించేసా. మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా. మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి, మీకు నచ్చిందా లేదా అనేటటువంటిది తెలియజేయండి. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే లాస్ట్కి ఆ చైన్ ఇచ్చేటటువంటిది, ఇక దానికైతే మనం వంక పెట్టేది లేదు. ఈ సీన్ అన్న ఉంచి ఉండాల్సింది, ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసిన అనేటటువంటిది అర్థం కావట్లా. ఓవరాల్గా ఇంకా ఫైనల్ రివ్యూ చెప్పేసుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ మొత్తం 3 గంటల 45 నిమిషాలు, 4 గంటలు అయితే ఉంది. 4 గంటల్లో కూడా ఎక్కడ కూడా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. పుష్పరాజ్ గారు ఎంట్రీ దగ్గర నుండి, పోలీస్ స్టేషన్ కొనే దగ్గర నుండి, రష్మికతో సీన్స్ దగ్గర నుండి, ఇంటర్వెల్ సీన్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఎర్రచందనాన్ని తప్పించేటటువంటి సీను, ఆ తర్వాత యాడ్ చేసేటటువంటి సీన్లు, ఆ తర్వాత క్లైమాక్స్ ఎమోషన్ సీన్లు, అన్నదమ్ముల అనుబంధం సీను, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ చూపించారు. రప్ప అని చెప్పుకోవచ్చు. సో యాడ్ చేసిన దాంట్లో భయంకరమైనటువంటి డైలాగులు అవే మీరు అనుకోమాకండి, జస్ట్ కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారనమాట. మళ్ళీ థియేటర్గా జనాలను రప్పిద్దాం అనేటటువంటి ఆలోచనతో బన్వర్షన్ షికావత్ కొద్దిగా హట్ అయ్యిండు. ఆల్రెడీ తను చెప్పిండు అనమాట, ఫహద్ ఏం చెప్పిండు, పుష్ప 2తో నేనంతా హ్యాపీగా లేను అనేటటువంటిది ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంటర్వ్యూలో. ఆయన్ని హ్యాపీ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో యాడ్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిద్ది. ఎందుకంటే బన్వర్ ఎవరైతే ఉన్నారో, ఫహద్ ఎవరైతే ఉన్నారో పార్ట్ 2 కోసం ఆయన మెయిన్ అనమాట. పార్ట్ 3 కోసం ఆయన చాలా అంటే చాలా అవసరం. మరి అలాంటి ఆయన హట్ అయ్యి నేను పార్ట్ 3 చేయను అంటే బాగోదు, కాబట్టి తన యొక్క క్యారెక్టర్ కూడా పెంచారు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే జగపతి బాబు ఒక్కడే విలన్లా కనపడుతుండు. బన్వర్షన్ షికావత్ చూసుకున్నట్లయితే బతికొచ్చిండు, బాగానే ఉంది. వీళ్ళకి సపోర్ట్గా ఇంకో మెయిన్ విలన్ కావాలి, వాడే జాలిరెడ్డి. మరి జాలిరెడ్డి గారికి ఎంత ఈగో ఉంది, పుష్పరాజ్ గారి మీద ఎంత కోపం ఉంది అనేటటువంటిది చూపించారనమాట. పాపం పార్ట్ 1లో తుక్కురా కొడితే ఇప్పటిదాకా కూడా వాడైతే తేలుకోలేదు. వాడి యొక్క యాటిట్యూడ్, నీకు డబ్బులు ఇస్తా, నెల నీకు వాటా పంపిస్తా అంటే నాకు నీ ప్రాణమే కావాలని చెప్పి గన్ను పెట్టినప్పుడు జాలిరెడ్డి గారి క్యారెక్టర్ ఏంది అనేటటువంటిది చూపించాడు. పుష్పరాజ్ గారి మీద తీరనటువంటి పగతో తను ఎలా రగిలిపోతుండో అనేటటువంటిది కూడా చూపించారనమాట. ఈ విధంగా పార్ట్ 3 కోసం మెయిన్ హైలైట్స్ నేను పార్ట్ 3లో యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు యాడ్ చేస్తారేమనుకున్నాను, అలా జరగలేదనమాట. కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేశారు, కొద్దిగా పెంచేశారనమాట. ముందే చెప్తున్నాను నేను, మాక్సిమం ఫస్ట్ హాఫ్లో మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫస్ట్ హాఫ్లో జరిగిందే. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళైతే నిదానంగా వెళ్ళినారు. నేనైతే టికెట్ కొనుక్కోండి మా ఊరు నుండి బయలుదేరి 11 అవుతుందిరా బాబు ఎలా అని చెప్పి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఎనీవే నేనైతే ఫస్ట్ చూస్తున్నప్పుడు డిసప్పాయింట్ అయినా, రీలోడెడ్ వర్షన్ లేదా అనుకున్నా. థియేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన తర్వాత నేనైతే కన్ఫర్మ్ అయ్యా రీలోడెడ్ అని. కాబట్టి ముందు సెలెక్టెడ్ థియేటర్కి వెళ్ళండి, ముందు వెళ్ళి థియేటర్ మేనేజ్మెంట్ని అడగండి, రీలోడెడ్ వర్షన్ వేస్తున్నారా లేకపోతే వేయట్లేదా. కొన్ని థియేటర్లో వేయట్లేదంట. మా ఫ్రెండ్స్ అక్కడ గన్నవరం అనుకుంటా విజయవాడ దగ్గరలో, అక్కడ థియేటర్కి వెళ్ళారంటే అక్కడంట రీలోడెడ్ వర్షన్ వేయలేదంట. దాంతో థియేటర్ వాళ్ళతో అయితే గొడవ పడ్డారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే టైంగా తీసుకొని కల్కి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రాజశేఖర్ గారి కల్కి సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాన్ని బేస్ చేసుకొని పుష్ప రీలోడెడ్ అని చెప్పి జనాలు వస్తున్నారు. ఇక డబ్బులు ఎలాగైనా రాబట్టాలనేటటువంటి ఉద్దేశంతో థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు కావాలని చెప్పి మళ్ళీ పుష్ప సినిమా పాత పుష్పని వేస్తున్నారు, రీలోడెడ్ వర్షన్ లేకుండా. ఇది గుర్తించండి, ముందు థియేటర్ దగ్గరకు వెళ్ళండి,
అక్కడ పోస్టర్లు అబ్జర్వ్ చేయండి, అక్కడ అడగండి, అడిగిన తర్వాత మీరైతే వెళ్ళి థియేటర్లో కూర్చోండి, లేకపోతే నీ ఇష్టం, మీరైతే డిసప్పాయింట్ అయిపోతారు. మ్యాక్సిమం చెప్పేసా కాబట్టి అవసరం లేదు. ట్విట్టర్లో వీడియోలు మీకు దర్శనం ఇచ్చే ఉంటే ఏ విధంగా అనిపించాయి అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. ఇంకొక మాట, టికెట్ రేట్స్ కూడా తక్కువగా ఉన్నాయి అనమాట. 100 రూపాయలు, 112 రూపాయలు అయ్యే కనపడుతున్నాయి అనమాట. కాబట్టి మంచి ఛాన్స్ ఇది, వెళ్ళండి ఫ్యామిలీతో. ఇప్పుడు ఏ సినిమాని గెలుక్కున్నా కానీ టికెట్ రేట్లు బాగానే ఉన్నాయి. కానీ పుష్ప సినిమా టీం చూసారా, తెలివిగా ఆలోచించి టికెట్ రేట్స్ కూడా తగ్గించింది. నిజం చెప్తున్నా భయ్య, సంక్రాంతికి రీలోడెడ్ వర్షన్ ఈ టికెట్ రేట్స్తో వచ్చినట్టయితే ఈజీగా 2000 కోట్ల క్లబ్లు ఈ పాటికి చేరిపోయేది. కాకపోతే మిగతా సినిమాలన్నింటినీ బతుకుపో అని చెప్పి పుష్ప వదిలేసింది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. చూసిన సినిమాని చూస్తారా బ్రో అంటే ఆ 2 నిమిషాల కోసం అయితే చూడొచ్చు, అదైతే 100% చెప్తా. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.